Hello all, welcome to Financer YouTube ఛానల్. యాజ్ యూజువలీ 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు కదా, 1 minute టైం ఫ్రేమ్లో ఫ్యూచర్ చార్ట్స్. యాజ్ యూజువల్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఓపెనింగ్ అవ్వగానే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక లెవెల్ పైన ఫామ్ అయింది. సో లెవెల్ పైన ఫామ్ అయింది కదా. ఓకే, నా అనాలిసిస్ ఎలా ఉంది అంటే, ఇవాళ ఓపెన్ బ్యాంక్ నిఫ్టీ ఒక లెవెల్ ఫామ్ అయింది, నిఫ్టీ కూడా ఇక్కడ ఓపెన్ అయింది కదా. నేనేమనుకున్నా అంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి పైకి కంపల్సరీ వెళ్తుంది అని అనుకున్నాను. ఓకే, గ్యాప్ కంపల్సరీ వెళ్తుంది, కింద టచ్ అయ్యి కింద యాక్చువల్లీ ఈ లెవెల్ చూస్తే ఇప్పుడు బ్లూ నిఫ్టీ టచ్ అవ్వాలి, ఇంకా టచ్ అయ్యి పైకి వెళ్ళాలి. అది జనరల్లీ ఒక ఇదనమాట, అది చాలా పవర్ఫుల్ లెవెల్. అక్కడ ఈ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది, టచ్ అవ్వాలి. కానీ నేనేమనుకున్నాను అంటే, మార్కెట్ కొంచెం అందరినీ అనుకునే విధంగా కాకుండా కొంచెం రివర్స్ అయ్యి పైన ఫస్ట్ ఈ లెవెల్ ఫిల్ చేస్తుంది అనుకున్నాను. అందుకే బై చేశాను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ. కానీ తీరా చూస్తే అది కింద పడిపోయింది. ఓకే, సో లాస్, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఓకే, మళ్ళీ సెల్ చేస్తే ఈసారి దాని టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, టార్గెట్ ఏంటంటే కింద రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది మన టార్గెట్. ఓకే, కానీ అది సమ్వేర్ ఇక్కడ రీచ్ అవ్వకుండా మళ్ళీ పైకి వెళ్ళింది, చూసారా. సో కానీ నేను తొందరగానే ఎగ్జిట్ అయిపోయాను, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, బట్ నేను అనుకున్నాను ఈ లెవెల్ దగ్గర ఉండాలి, ఈ లెవెల్ టచ్ అయ్యేదాకా ఉందామని. బట్ సమ్వేర్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను, నాకు ఎందుకో కొట్టిన తేడా. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే, పైకి వెళ్ళిపోయింది. నేను ఇక్కడ ఏమనుకున్నాను అంటే, ఇక్కడ బై ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు, డ్యూ టు సమ్ రీజన్స్. అంటే నాకు టైం లేకపోవడం వల్ల. దాని తర్వాత మళ్ళీ కింద పడి మనం అనుకున్నట్టుగానే ఈ లెవెల్ టచ్ అయిందండి. ఓకే, అంటే 3 o'clock టచ్ అయింది ఆల్మోస్ట్. సో ఒక్కొక్కసారి ఈ లెవెల్ దగ్గర వచ్చి టచ్ అవ్వకుండానే పైకి రివర్స్ అవుతూ ఉంటుంది. మనం అలాగే అనుకొని ఎగ్జిట్, ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కదా, మనం తొందరగానే ఎగ్జిట్ అయిపోవాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. ఓకే, ప్రతిసారి లెవెల్ టచ్ అవుతుందని పెట్టుకోవద్దు. ఓకే, ఇంకో రీజన్ కూడా ఎందుకు ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందంటే, ఇక్కడ నిఫ్టీ చూసారు కదా, ఒక 2 levels మధ్యలో స్టక్ అయ్యి ఏం చేయాలో తెలియక పైకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ పవర్ ఉంది, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఓకే, సో ఒక బౌన్స్ బ్యాక్ ఇచ్చింది ఈ 2 levels, చాలా పవర్ఫుల్ లెవెల్స్. సో అందుకే ఎప్పుడైతే ఇది ఇక్కడ హిట్ అయిందో, నిఫ్టీ కింద పడ్డదో సమ్వేర్, ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో దీని తర్వాత నుంచి పైకి వెళ్ళింది. ఇంకో ట్రేడ్ అనేది చేయొచ్చు, బట్ నేనేమనుకున్నాను అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కింద రెడ్ టచ్ అవ్వాలి అని పెట్టుకున్నాను. బట్ నిఫ్టీ ఎక్కడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ పైకి ఇచ్చిందో ఇంకో ట్రేడ్ చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు మనం. అంటే నిఫ్టీని బై చేయొచ్చు లేదా బ్యాంక్ నిఫ్టీని బై చేయొచ్చు. మళ్ళీ ఈ లెవెల్ హిట్ అయింది, ఈ లెవెల్ నుంచి రివర్స్ అయి పడ్డది, అనుకున్నట్టుగానే ఈ రెడ్ లెవెల్ని రీచ్ అయింది. ఓకే, సింపుల్ ట్రేడ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అనేది మనకి టాప్ లూజర్స్ ఇంకేమైనా చూద్దాము. ఓకే, ఫస్ట్ మారుతి స్టాక్ చూద్దాము. సో ఇప్పుడు మారుతి స్టాక్ చూసారు కదా, సో ఇక్కడ మనకి ఓపెనింగ్ అవ్వగానే 2 levels మధ్య ఓపెన్ అయింది, గ్రీన్ పడ్డది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినాక మనం బై చేయొచ్చు. ఓకే, ఇక్కడ బై చేసినాక, ఓకే, పైన టార్గెట్ అంటూ ప్రత్యేకంగా లెవెల్ ఉంది, ఎస్ ఉంది, రెడ్ ఉంది, బట్ చాలా దూరం ఉంది. అయితే ఆ రెడ్కి మధ్యలో అట్లీస్ట్ ఇక్కడ వరకైనా రీచ్ అయింది, ఇక్కడ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే లెవెల్కి చాలా గ్యాప్ ఉంది కదా. సో మనం ఈ లెవెల్ నెక్స్ట్ ఇక్కడ బై బుల్లిష్గా ఉంది అంటే ఈ లెవెల్ రీచ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్. బట్ ప్రతిసారి రీచ్ కాదు, ఎందుకంటే లెవెల్ దూరం ఉంటే రీచ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సో
ఇక్కడ వరకు రీచ్ అయింది. అండ్ ఎగ్జాక్ట్ మిడ్ కూడా కాదు, తొందరగా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్లో. అండ్ నెక్స్ట్ టాటా కన్జ్యూమర్. సో టాటా కన్జ్యూమర్ అనేది ఒక టిపికల్ ట్రేడ్. ఇవాళ మనం గెయినర్స్ చూస్తున్నాం. ఓకే, టాప్ గెయినర్స్. ఫస్ట్ ఒక రెడ్ పడ్డది. ఇక్కడ నుంచి సెల్ చేయడానికి అంత గుండెతోనే సరిపోదు, ఎందుకంటే ఈ లెవెల్ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, బట్ 50-50 చెప్పాలంటే. ఓకే, బట్ ఇది ఇక్కడ సైడ్ వేస్ ఆడుకుంటూ ఉంది. మనం కొంచెం ఇక్కడ చూసారు కదా, ఈ రెండు గ్రీన్ క్యాన్స్ పడ్డాయి కదా, ఇక్కడ బై చేస్తామండి. బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి, ఓకే, ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ పైన ఇక్కడ మిడ్లో, కానీ లేదంటే గ్రీన్ లెవెల్, లేదంటే ఈ లెవెల్కి లెవెల్ మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ పడ్డాక, ఈ రెడ్ పడ్డాక ఒక లెవెల్ ఉంది కాబట్టి వెరీ రిస్కీ ట్రేడ్ చేయడం. బట్ ఇక్కడ వీడు షోకేస్ చేస్తుంది అంటే మ్యానిపులేట్ చేస్తుంది మార్కెట్, మనకి కిందికి వెళ్తానని చూపిస్తుంది. బట్ ఎక్కడో కొడతా ఉంటుంది మనకి. ఓకే, దాని తర్వాత ఎస్, ఈ లెవెల్ కానీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ సారీ రెండు గ్రీన్ క్యాండిల్స్ పడగానే కన్ఫర్మ్ పైకి వెళ్తుందని. ఇక్కడ బై చేస్తే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ కిందికి వచ్చి మన పేషెన్స్ని, మన సైకాలజీని టెస్ట్ చేసి పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చినా మనం హోల్డ్ చేసుకోవాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం ఎగ్జిట్ కావాలి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, సో అది ఆ సైకాలజీ అనే ఆస్పెక్ట్ అనేది చూసుకోవాలి. మనం హోల్డ్ చేయాలి కంటిన్యూస్గా. అండ్ మ్యాక్స్ హెల్త్ చూద్దాం. మ్యాక్స్ హెల్త్, యా, ఒక గ్రీన్ క్యాండిల్, డోజీ, రెడ్ ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ వచ్చి కింద పడి రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మనకి, మనం లాస్లో ఉంటాం. ఇక్కడ కింద పడి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. బేసికలీ ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే లేదు, పేషెన్స్గా వెయిట్ చేస్తాను, ఇంకా ఈ నాకు నెక్స్ట్ పెద్ద టార్గెట్ కావాలి అంటే ఇక్కడ నుంచి చూసారు కదా, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. మనం ఎప్పుడైతే రివర్స్ అయిందో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి మార్కెట్ పైకి వెళ్తుంది. ఇక్కడ పొజిషన్ రివర్స్ చేసుకొని మళ్ళీ బై చేసుకోవాలి. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైన ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు కంటిన్యూ చేయొచ్చు. మనం అంటే మన లాస్ ఏదైతే ఉందో కవర్ చేసుకోవాలి, డీసెంట్ ప్రాఫిట్లో కూడా రావాలి కదా. అలాగే లూజర్స్ చూద్దాం. జేఎస్డబ్ల్యూ స్టీల్, డెడ్ ఈజీ ట్రేడ్. రెండు రెడ్ క్యాండ్స్ పడ్డాయి, ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేసినాక మన రెడ్ అని మన టార్గెట్. సో టార్గెట్ రీచ్ కాలేదు కానీ అట్లీస్ట్ దాని పైన వచ్చింది. ఈ మిడ్లో కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. నెక్స్ట్ టాటా స్టీల్ చూద్దాం. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మనం ఇక్కడ సెల్ చేయొచ్చండి. ఇక్కడ సెల్ చేసినాక కావాలని మార్కెట్ పైకి వెళ్ళి మనం భయపెట్టి మళ్ళీ కింద పడ్డది. అండ్ కింద పడ్డాక మన టార్గెట్ వచ్చేసరికి రెడ్ రీచ్ కాలేదు, మరి అట్లీస్ట్ మిడ్లో సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. ఓకే, ఇంకో స్టాక్ చూద్దామంటే హెచ్సిఎల్ టెక్ చూద్దాం.
హెచ్సిఎల్ ఇక్కడ సెల్ చేసినాక ఇన్ని క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి ఇక్కడ సెల్ చేసినాక కావాలని మనం టెస్ట్ చేసిన పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడ్డది. ఇక్కడ మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఈ లెవెల్ పైన మనం ఎగ్జిట్ కావచ్చు. నెక్స్ట్ క్రిప్టో చూద్దాం. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఏదైతే ఉందో అక్కడ ఒక రెడ్ అంటే ఎక్కువ రెడ్ ఫామ్ అయినాయి ఇక్కడ. బేసికలీ సెల్ చేయొచ్చు బేసికలీ ఇక్కడ నాకు ఎందుకో సెల్ చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ మన ఇంటి సెల్తో మొదలెడతాం. అండ్ సెల్ అయినాక మన టార్గెట్ ఈ లెవెల్ కింద. ఓకే, ఈ లెవెల్ కింద బిట్కాయిన్ ఇంకా పేషెన్స్గా వెయిట్ చేసి కింద వరకు కూడా వెళ్ళినండి. ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు బేసికలీ. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, గోల్డ్ చూద్దాం. గోల్డ్ సిల్వర్ 1 minute టైం ఫ్రేమ్లో ఎంసీఎక్స్ది చార్ట్ పెట్టాను. ఓకే, కొంచెం సిమిలర్గా ఉంటాయి కానీ సిమిలర్ కాదు. గోల్డ్ చూద్దాం. ఇక్కడ సెల్ చేయొచ్చు కానీ ఇది పైన కావాలని ఈ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. రివర్స్ అయ్యింది కూడా. ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ వెళ్తుంది, పేషెన్స్గా వెయిట్ చేయాలి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, సింపుల్. అండ్ ఇక్కడ బై చేస్తే ఇంత పెద్ద టార్గెట్ వచ్చింది, ఇక్కడ బై కూడా చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ యుఎస్ డాలర్ చూద్దాం మనం. సో వెరీ డెసిజన్ ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ గ్యాప్ పైకి వెళ్ళి గ్యాప్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది. దానికి కూడా రెడీగా ఉండాలి. మన పేషెన్స్ లెవెల్ అనేది మన సైకలాజికల్ ఇంపాక్ట్ అవ్వకుండా రెడీగా ఉండాలి. బట్ వెళ్ళలేదు, నెక్స్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది ఈజీగా. నెక్స్ట్ నిన్నటి డో జోన్స్ ఒకటి చూద్దాము. నిన్నటి ట్రేడ్ ఇవాళ కాదు, ఒక 2 రెడ్ క్యాండిల్స్. ఓకే, ఇక్కడ బై చేస్తాం, బట్ ప్రాబ్లం ఏంటి, పైన ఒక స్ట్రాంగ్ లెవెల్ ఉంది. సో అందుకే మనం బై ట్రేడ్ తీసుకోం. ఓకే, ఇక్కడ రివర్సల్ ట్రేడ్ అయింది కదా, ఇక్కడ సెల్ చేస్తాం, లేదా ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది, ఇది నెక్స్ట్ సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది, కానీ అంతా ఒకే రోజులో హిట్ కాదు. ఓకే, సో ఇది ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్. ఓకే, స్టాక్స్లో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.